ఇటీవల ఒక సభలో ప్రసంగిస్తూ కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన పలు వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. దివంగత స్వాతంత్ర్య సమరయోధుడు పొట్టి శ్రీరాములు, ప్రముఖ సాహితీవేత్త సురవరం ప్రతాప్ రెడ్డి తదితరులపై మాట్లాడిన ఆయన వారికి కులాన్ని ఆపాదించేలా వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సబబు అనే ప్రశ్న మేధావి వర్గాల్లో వినిపిస్తోంది. తెలంగాణలోని తెలుగు యూనివర్సిటీకి ఇంతవరకు ఉన్న పొట్టి శ్రీరాములు పేరును తొలగించిన తెలంగాణ ప్రభుత్వం ఆ యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరును పెట్టిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సముచితమైన వివరణ ఇచ్చారు. దాన్ని తప్పుబడుతూ రాజకీయంగా లబ్ధి పొందడానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆంధ్ర ప్రాంత పూర్వ నేతల పేర్లను ప్రస్తావిస్తూ రాజకీయం చేయడానికి కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ప్రయత్నంపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ చూద్దాం. కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ శాఖ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్కు సడన్గా ఆంధ్ర ప్రాంత పూర్వ నేతలపై అభిమానం పుట్టుకొచ్చినట్లు అనిపిస్తుంది. ప్రముఖ స్వాతంత్ర యోధుడు 1953లో అప్పటి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రుల కోసం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలన్న డిమాండ్తో 58 రోజుల పాటు దీక్ష చేసి అసూలు బాసిన పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సంజయ్ చేసిన వ్యాఖ్యలు చిత్తశుద్ధితో చేసి ఉంటే అభినందించవచ్చు. కానీ ఆయన చేసిన వ్యాఖ్యల తీరు, ప్రసంగపాఠం గమనిస్తే ఆ శుద్ధి కనిపించడం లేదు. హైదరాబాద్లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరును సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్సిటీగా మార్చడానికి తెలంగాణ ప్రభుత్వం బిల్లు పెట్టిన నేపథ్యంలో సంజయ్ ఈ అవకాశాన్ని తన రాజకీయ అవసరాలకు వాడుకున్నట్లుగా అనుమానం కలుగుతుంది. దీనికి ప్రతిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టిగానే సమాధానం ఇచ్చారని చెప్పాలి. ఏపీలో పొట్టి శ్రీరాములు పేరుతో యూనివర్సిటీ ఉందని, విభజన కారణంగా ఈ మార్పులు చేస్తున్నామని అన్నారు. కేంద్ర ప్రభుత్వ అధీనంలోని చర్లపల్లి రైల్వే స్టేషన్కు ఈయన పేరు పెడితే సమున్నతంగా ఉంటుందని బీజేపీ నేతలకు సూచించారు. అదే టైంలో మాజీ సీఎం కొణిజేటి రోషయ్య పేరును ప్రకృతి వైద్యశాలకు పెడుతున్నామని, ఆయన విగ్రహం కూడా ఏర్పాటు చేసి జయంతి వర్ధంతి నిర్వహిస్తామని, ఆర్యవైశ్యుల పట్ల తమకు పూర్తి గౌరవం ఉందని రేవంత్ అన్నారు. పొట్టి శ్రీరాములు పేరుతో ఉన్న యూనివర్సిటీ పేరును తొలగిస్తూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టవలసిన అవసరం ఏముందని సంజయ్ అంటున్నారు. శ్రీరాములు గొప్ప దేశభక్తుడు, గాంధేయవాది, స్వాతంత్ర యోధుడు, ఆర్యవైశ్యులకు ఆరాధ్య నాయకుడని సంజయ్ వ్యాఖ్యానించారు. కరీంనగర్ ఆర్యవైశ్య పట్టణ సంఘం ఈ జయంతి సభను నిర్వహించింది. తెలంగాణలో ఆయా చోట్ల వైశ్య సామాజిక వర్గ ప్రభావం కూడా గణనీయంగానే ఉంటుంది. దాన్ని దృష్టిలో ఉంచుకుని సంజయ్ ఈ ప్రసంగం చేసి ఉండవచ్చు. సురవరం ప్రతాప్ రెడ్డి అంటే తమకు గౌరవం ఉందని, తెలుగు భాష అభివృద్ధికి కృషి చేశారని, దానికి సంబంధించిన కార్యక్రమాలకు ఆయన పేరు పెట్టవచ్చని బండి సలహా ఇచ్చారు. బాగానే ఉంది. అక్కడితో ఆగి ఉంటే అదో తరహా అనిపించేది. ఇక్కడే తన రాజకీయ ఆలోచనలను అమలు చేసే యత్నం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆయన ఒక ఆరోపణ చేస్తూ తన కులాభిమానంతోనే పొట్టి శ్రీరాములు పేరు తొలగించి ప్రతాపరెడ్డి పేరు ప్రతిపాదించారని అన్నారు. ఇందులో నిజం ఎంత ఉందన్నది ఒక ప్రశ్న. పొట్టి శ్రీరాములు పేరు మార్చకుండా ఉండాలని కోరవచ్చు, అంతవరకు ఓకే. కారణం ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం పేరు మార్చాలని ప్రతిపాదించింది. దీన్ని శాసనసభలో కూడా బీజేపీ వ్యతిరేకించింది. ఇందులో కూడా కులం కోణమే ఉందన్న భావన ఏర్పడుతోంది. ప్రతాప్ రెడ్డి పేరును తెలుగు యూనివర్సిటీకి పెడితే రేవంత్కు కులం ఆపాదించడం ఏమిటి? రేవంత్ను విమర్శించే క్రమంలో సురవరం ప్రతాప్ రెడ్డి వంటి ప్రముఖుడిని కూడా ఒక కులానికి పరిమితం చేసినట్లు అనిపించదా? అంతేకాదు, ముఖ్యమంత్రి తీరు, దేశభక్తులు, స్వాతంత్ర యోధులతో పాటు ఆర్యవైశ్యుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందని అనడం ద్వారా సంజయ్ ఎజెండా ఏమిటో తెలిసిపోతోంది కదా. అంటే ఆర్యవైశ్యుల ఓట్లు తమ వైపు ఉండేందుకు, కాంగ్రెస్కు నష్టం చేసేందుకు ఈ వ్యాఖ్యలు చేసినట్లు అనిపిస్తుంది. అదే టైంలో పొట్టి శ్రీరాములు కూడా ఒక కులానికి పరిమితం చేసినట్లు అనిపించదా? ఇది దురదృష్టకరం. శ్రీరాములైనా ప్రతాప్ రెడ్డి అయినా కులాలకు అతీతం అన్న సంగతిని ఎవరూ విస్మరించరాదు. నేతలు ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాఖ్యలు చేస్తే బాగుంటుంది. సంజయ్ మరో వివాదాస్పద ప్రశ్న సంధించారు. హైదరాబాద్లో ఉన్న ఎన్టీఆర్ పార్క్ పేరును మార్చే దమ్ముందా అని ఆయన అంటున్నారు. అలాగే కాసు బ్రహ్మానందరెడ్డి, నీల సంజీవరెడ్డి పేర్లు ఉన్న పార్కులకు వాళ్ళ పేర్లను తొలగించగలరా? కోట్ల విజయభాస్కర్ రెడ్డి పేరుతో ఉన్న స్టేడియంకు కొత్త పేరు పెట్టే దమ్ముందా అని సంజయ్ అడగడంలోని ఆంతర్యాన్ని అర్థం చేసుకోవడం కష్టం కాదు. పొట్టి శ్రీరాముల మీద గౌరవం ప్రకటిస్తూనే ఈ మాజీ ముఖ్యమంత్రుల పేర్లు తొలగించరా అని అనడంలో అర్థమేమైనా ఉందా? ట్యాంక్ బండ్పై అనేక మంది ఆంధ్రుల విగ్రహాలు ఉన్నాయని వాటిని తొలగిస్తారా అని ప్రశ్నించడం కూడా రాజకీయ ప్రేరితంగానే అనిపిస్తుంది. ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. అసలు పేర్లు మార్చడంలో బీజేపీకి ఉన్న ట్రాక్ రికార్డ్ మరెవరికి ఉండకపోవచ్చు. పేర్ల మార్పిడి అన్నది కొత్త విషయం కాదు. బీజేపీ
కేంద్రంలోనూ ఆయా రాష్ట్రాల్లోనూ పవర్లోకి వచ్చాక అవసరం ఉన్నా లేకపోయినా తమ విధానాలను దృష్టిలో ఉంచుకుని మార్పులు చేసిందన్న విమర్శలు చాలా ఉన్నాయి. ఇంకో సంగతి చెప్పాలి. ఏపీలో బీజేపీ భాగస్వామిగా ఉన్న కూటమి ప్రభుత్వం కొన్ని ప్రాజెక్టులకు రెడ్డి ప్రముఖుల పేర్లు ఉంటే వాటిని తొలగించింది. అంటే దాని అర్థం ఏపీలో కూటమి ప్రభుత్వం రెడ్లకు వ్యతిరేకమని, ఆ విధానానికి బీజేపీ సమర్థిస్తోందన్న భావన కలగదా? కొంతమంది తెలుగుదేశం వారు విశాఖలోని స్టేడియంకు ఉన్న వైఎస్ పేరును తీసివేసే యత్నం చేశారు. వారిది కులజాఢ్యమని బీజేపీ చెబుతోందా? సంజయ్ తెలంగాణలో కులపరమైన ఆరోపణలు చేస్తే బీజేపీ దేశంలో మతపరమైన విమర్శలు ఎదుర్కొంటోంది. మతాన్ని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీలో పలు రోడ్ల పేర్లు మార్చింది. ఉత్తరప్రదేశ్లోని బీజేపీ ప్రభుత్వానికి కూడా ఇందులో ఒక రికార్డు ఉంది. ఏకంగా 24 నగరాలు, పట్టణాల పేర్లు మార్చడానికి ప్రతిపాదించింది. వాటిలో పలు నగరాల పేర్లను మార్పు కూడా చేసింది. వీటికి ఉన్న గత ముస్లిం పాలకుల పేర్లను తొలగించి హిందూ పేర్లను పెట్టడం స్పష్టంగా కనిపిస్తుంది. సెక్యులర్ దేశంలో ఇలా చేయవచ్చా అన్న ప్రశ్న కూడా వస్తుంది. వీటిలో కొన్నిటికి అభ్యంతరాలు వచ్చినా బీజేపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎప్పటి నుంచో ఉన్న అలహాబాద్ పేరును ప్రయాగ్రాజ్గా మార్చారు. ఫైజాబాద్ను అయోధ్యగా మార్చారు. అంటే బీజేపీ ఎక్కడ అవసరమైతే అక్కడ మతం లేదా కులం ప్రాతిపదికన రాజకీయం చేయడానికి వెనుకాడడం లేదని అనిపించదా?